వెల్కమ్ టు లా లర్నర్. మీరు సైబర్ మోసానికి గురైనట్టయితే ఏం చేయాలి? భయపడకండి. ఈ వీడియోలో సైబర్ ఫ్రాడ్కి జరిగిన వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సైబర్ మోసం జరిగిన వెంటనే మీరు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఏమిటంటే, సాక్ష్యాలను సేకరించండి. మోసం సంబంధిత మెసేజ్లు, ఈమెయిల్స్, స్క్రీన్ షాట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ట్రాన్సాక్షన్ ఐడీలు, కాల్ రికార్డింగ్స్ని సేవ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సాక్ష్యాలను డిలీట్ చేయవద్దు. మోసగాన్ని బ్లాక్ చేయండి. వారి ఫోన్ నెంబర్, ఈమెయిల్ లేదా సోషల్ మీడియా అకౌంట్ను వెంటనే బ్లాక్ చేయండి. ఇది మీకు మరింత భద్రతను అందిస్తుంది. మీ బ్యాంక్ లేదా వాలెట్కు సమాచారం ఇవ్వండి. డబ్బు దొంగిలించబడితే వెంటనే మీ బ్యాంక్ లేదా పేమెంట్ వాలెట్ను సంప్రదించండి. వారు ట్రాన్సాక్షన్ను ఆపడానికి లేదా రీఫండ్ చేయడానికి సహాయపడతారు. నెక్స్ట్, చట్టపరమైన దశలో వచ్చేసి సైబర్ క్రైమ్ ఫోర్ట్లో ఫిర్యాదు చేయండి. వెబ్సైట్ cybercrime.government.in వెళ్ళండి. ఇక్కడ మీ ఫిర్యాదును సాక్ష్యాలతో సమర్పించండి. ఈ పోర్టల్ సైబర్ క్రైమ్లను నిర్వహించడానికి సులభమైన మార్గం. దగ్గరి పోలీస్ స్టేషన్కు సంప్రదించండి. మీ సమీప పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లేదా ఫిర్యాదు దాఖలు చేయండి. సైబర్ క్రైమ్ సెక్షన్ కింద ఫిర్యాదు నమోదు చేయండి. ముఖ్యమైన చట్ట నిబంధనలు వచ్చేసి ఐపీసీ సెక్షన్ 420 మోసం, చీటింగ్, ఐటీ యాక్ట్ 66C గుర్తింపు దొంగతనం, ఐడెంటిటీ థెఫ్ట్, ఐటీ యాక్ట్ సెక్షన్ 66D కంప్యూటర్ ద్వారా మోసం చేయడం, ఐటీ యాక్ట్ సెక్షన్ 67 అభ్యంతరకరమైన కంటెంట్ ప్రచురణ. నెక్స్ట్, ఆర్బీఐ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వండి. బ్యాంక్ సంబంధిత మోసాల కోసం ఆర్బీఐ నేషనల్ హెల్ప్లైన్ నెంబర్ 155260కు కాల్ చేయండి. సైబర్ మోసం జరిగినప్పుడు వేగంగా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ స్టెప్స్ను ఫాలో అయితే మీ హక్కులను కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.